చాలా నీచంగా మాట్లాడారు. అదేమిటంటే ఎర్రచందనం దొంగలు హెరిటేజ్లో దొరికాయి, హెరిటేజీ వ్యాన్లో దొరికాయి. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. దానిలో దొరికితే ఆ హెరిటేజ్ వ్యాన్ మాది కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేదా హెరిటేజ్ సంస్థ చెప్పాలి. కానీ ఇద్దరు మంత్రులు చెప్తారు. ఇద్దరు మంత్రులు కూడా ఎవరో కాదు, హెరిటేజ్ దొంగల కన్నా, హెరిటేజ్లో దొంగలు పెట్టి అమ్ముకునే ఎర్రచందనం దొంగల కన్నా ప్రమాదకరమైన దొంగలు వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి తెలుగుదేశంలో చేరి తెలుగుదేశానికి అమ్ముడుపోయి మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వారు వచ్చారంటే మీకన్నా నీచమైనటువంటి దొంగలు ఎవరు ఉండరని మనం చేస్తున్నాం. మీకన్నా కొద్ది గొప్ప ఎర్రచందనం దొంగలే బెటర్. ఎందుకంటే వారు అడవుల్లో దొరికినటువంటి ఎర్రచందనం దొంగలను తీసుకెళ్లి అమ్ముకొని డబ్బు చేసుకోవడానికి కక్కుర్తి పడేటటువంటి మనుషులు వారు. కానీ మీరు రాజకీయాలను అమ్ముకునేటటువంటి దొంగలు మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు అంటే నిజంగా నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా ఎర్రచందనం దొంగలు హెరిటేజ్కి సంబంధించినటువంటి వ్యాన్లో దొరికాయనేది వార్త. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. పట్టుకున్నది ఎవరు? మేం కాదు పట్టుకున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు పట్టుకున్నది, లేదా ప్రజలు కాదు పట్టుకున్నది, టాస్క్ ఫోర్స్ వారు పట్టుకున్నారు. అది హెరిటేజ్ వ్యాను అని వారు గుర్తించారు. దీనిలో హెరిటేజ్కి సంబంధం లేకుండా ఎలా ఉంటుందని నేను అడుగుతా ఉన్నాను. హెరిటేజ్ వ్యాను మాది కాదు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీది కాకపోతే ఎవరిది ఆ హెరిటేజ్ వ్యాను? దానిలో ఏం జరుగుతూ ఉన్నది? ప్రభుత్వం మీది, పాలకులు మీరు, అయినా హెరిటేజ్లో దొంగతనాలు చేసేటటువంటి కార్యక్రమం ఇంకా జరుగుతూ ఉన్నది అంటే, ఎర్రచందనం దొంగలు ఇంకా అమ్ముకుంటున్నారు అంటే మీరు ఈ 3 సంవత్సరాల పాటు ఏ మేరకు మీరు ఈ ఎర్రచందనాన్ని అమ్ముకోకుండా ఉండేటటువంటి కార్యక్రమాలు చేయగలిగారని అంటున్నా. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు మీరు. ఎర్రచందనం దొంగలు విపరీతనాన్ని హెరిటేజీ వ్యాన్లో అమ్ముకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే దానికి బాధ్యత వహించవలసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ హెరిటేజ్కి సంబంధించినటువంటి ఓనర్స్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు దీనికి బాధ్యతగా వహించాల్సింది పోయి మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద అంటే హెరిటేజ్ అని అంటించి దొంగలు అమ్ముకుంటున్నారంట. దాని మీద హెరిటేజ్ అని అంటించి దొంగలు అమ్ముకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అంటున్నా? మీరు గాడిదలకు వస్తున్నారా? మీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నది? వాళ్ళందరూ ఇలా ఒకళ్ళ వ్యాన్ల మీద ఒకళ్ళు బొమ్మలు అంటించుకు తిరుగుతున్నారని మీరు చెప్పినట్టుగా నిజమైతే మీ డిపార్ట్మెంట్ అంతా కూడా నిద్రపోతున్నటువంటి అర్థం. దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ మనవి చేసేది ఒక్కటే, తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ దయచేసి నీచమైనటువంటి విమర్శలు చేయకండి. గౌరవప్రదంగా ఉండేటటువంటి విమర్శలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి తప్ప దారుణంగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.